మీరు కనుక రైల్వే గ్రూప్ డి కి కనుక అప్లికేషన్ చేసినట్లయితే లేదా చేయాలనుకుంటున్నా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్తాను. కేవలం 2 నిమిషాలు మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం ద్వారానే మనం డైరెక్ట్ మనం అడ్మిట్ కార్డు వచ్చి అప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు చూపించదు. చాలా మంది ఉన్నారు అట్లా, చాలా చాలా పెద్ద పెద్ద అప్లికేషన్ చేసే వాళ్ళు కూడా అలా మనకు ఒకసారి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నట్టు, పేమెంట్ అయిపోయింది అని చెప్పేసి. కొంతమంది ప్రాసెసింగ్ లో పడుతుంది. సో ఇలా ఉంటే ఇవన్నీ మనం చూస్తుంటాం, స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ని ఫేస్ చేస్తున్నాం. అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు ఇవన్నీ కంప్లైంట్ ఇస్తారు. సో ఎలా చెక్ చేసుకోవాలని డీటెయిల్ గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufjus.com వెబ్సైట్కి వచ్చాక ఇక్కడ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి చివరి వరకు వెళ్ళండి. ఇక్కడ చూడండి అప్లై హియర్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దాంట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీకు లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటుంది. మీరు ఆర్ఆర్బీ అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్ మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు ఓటీపీ అడిగాక. ఓకేనా, ఓటీపీ ఖచ్చితంగా అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి. సో అక్కడ అప్లికేషన్ హిస్టరీ ఉంది కదా, అప్లికేషన్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. చేశాక కొన్నిసార్లు సర్వర్ బిజీ ఉంటే ఇక్కడ చూడండి నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనం రీఫ్రెష్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ అప్లికేషన్ చేసిన చూడండి ఆర్ఆర్బీ ఉంది, ఆర్పీఎఫ్ ఉంటుంది, గ్రూప్ డి ఆర్పీఎఫ్ 2 ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పైనది కనుక చూసుకుంటే నాది గ్రూప్ డి సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి లెవెల్ 1 అనేది కదా, సో ఇది మనకి గ్రూప్ డిది. సో ఇక్కడ చూడండి పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఏంటి, ఏమైంది, కంప్లీటెడ్ అయిపోయింది. గుడ్, వెరీ గుడ్, పేమెంట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడు పేమెంట్ దగ్గర పే నౌ అని ఉంది. ఓకే, క్లియర్ కట్. నెక్స్ట్ పేమెంట్ వెరిఫై, పేమెంట్ దగ్గర ఏముంది, వెరిఫై అని రావాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ వెరిఫై పేమెంట్ ఉంది కదా, ఇది ఇక్కడ ఏం రావాలి, వెరిఫై అని రావాలి. ఓకే, పెండింగ్ అని ఉండకూడదు, ఇంకా వేరే ఏమి ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటే ఏదైతే ఉంటుందో అప్లికేషన్ అనేది 100% కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, సక్సెస్ అయిపోయినట్టే. సో ఇంతకంటే ఇంకా వేరే ఏముండదు, మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అండి, ఎంటీగా ఉంది కదా, మీకు డౌట్ ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ కింద ఆర్పీఎఫ్ చూడండి, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది. అది ఎప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ వస్తుందో అప్పుడు వస్తుంది, ఇప్పుడు ఏం కంగారు పడమాకండి. మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో రైల్వే గ్రూప్ డి కి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అని అనుకుంటే ముందుగా మీరైతే వచ్చే ముందు కాంటాక్ట్ అవ్వండి. 7674924416 నెంబర్ కి కాల్ చేసి రావచ్చు. వచ్చాక మేము మెడికల్ చెకప్ చేసి మీకు అడ్మిషన్ అయితే తీసుకుంటాం, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి. అండ్ అదేవిధంగా మనకి ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు వీడియో క్లాసెస్, చాప్టర్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇలా ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీకు ఇప్పుడు ఆఫర్ లో 3 months కి 1000 రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది. ఓకేనా.